ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అన్నోన సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనలు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనము కొంతకాలంగా లెంటెన్ సీజన్ పాటిస్తూ శిలువ శ్రమలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. శిలువలో 2 దొంగలు, 3 తల్లులు, 4 తీర్పులు, 5 గాయములు, 6 శత్రువుల మధ్య యేసయ్య పలికిన 7 మాటలు. ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ శిలువ శ్రమల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. 5 మాటలు అయిపోయిన తర్వాత 7 మాటలకు వెళ్లే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం. ఆ శిలువ సందర్భంలో ఇంకా 2-3 సంఘటనలు అక్కడ జరిగినాయి. అవి కూడా మనం ఒకసారి చర్చించుకున్న తర్వాత 7 మాటలకు ముందు ప్రయాణం చేద్దాం. మొదటిగా అక్కడ ఒక కురేనీయుడైన సీమోను చేత శిలువను మోపించారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే శిలువ యేసయ్య మొయ్యలేక కాదు, కానీ కురేనీయుడైన ఆ సీమోను ఒకప్పుడు నల్ల జాతీయుడిగా ఉండి ఆ కురేని ప్రాంతం నుంచి వలస వచ్చిన యూదుడు. ఆయన యేసయ్య పడుతున్న శ్రమను చూసి నిర్ఘాంతపోయాడు. ఎందుకు ఇతను ఈ చేత ఇంత శిలువ మోపిస్తున్నారు అని కాస్త జస్ట్ కామెంట్ చేసినట్టుగా అనిపించింది, మనం చదవడం జరిగింది. ఆ సందర్భాన్ని బట్టి యూదులు రోమిలకు కోపం వచ్చి అయితే నువ్వు మొయ్ అని అతని చేత మోపించారు. అతడు కొడుకుల పేరు రూఫస్, అలెగ్జాండర్ గ్రీకు నాయకుడు, రూఫస్ రోమిలకు ప్రతినిధిగా కనిపిస్తుంది. అంటే ఇద్దరికి సందర్భాలలో తన కొడుకును వాడుకుంటూ తను చాలా భక్తిపరుడుగా, దేశభక్తి కలిగిన వాడుగా కూడా తను ఒక నల్ల జాతీయుడైన సీమోను అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. 2వ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రకృతి బీభత్సం అయినప్పుడు తెర చిరిగిపోయింది. తెర చెరగటము మనం పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి మధ్యగా మనం గుర్తుంచుకుంటున్నాం. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉండే ఆ తెర చిరిగి ఆ మార్గము సుగమం అయ్యింది. పాత నిబంధన పద్ధతుల నుంచి కొత్త నిబంధన సంగతులు మనం ప్రవేశిస్తానికి ఆయన శరీరమే తెరగా మారిపోయింది. అతి పరిశుద్ధ స్థలానికి ఆయన దేహమే మార్గం అయ్యింది. ప్రధాన యాజకుడు వస్త్రము చింపుకోగానే యేసే ప్రధాన యాజకుడై లోక పాపములు తండ్రి వద్దకు తెస్తూ లోక కళ్యాణం కోసం తన దేహాన్ని మనకు దారిగా మలిచాడు. అప్పుడే పరిశుద్ధంగా జీవించి మరణించిన అనేక మంది ప్రజలకు కనపడ్డారు. పునరుద్ధానం ఉందని రుజువు చేశారు. వాళ్ళు తిరిగి మరణించారు. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం చూసి సాక్ష్యం ఇస్తున్నాడంటే ప్రకృతి బీభత్సాన్ని చూసి. అంటే భూకంపం రావటము, బండలు బద్దలవ్వటము, సమాధులు తెరుచుకోవటము, పరిశుద్ధులు లేవటము. ఇదంతా గమనించిన ఒక శతాధిపతి ఒక అన్యాయుణ్ణి, ఒక అమాయకుడిని మేము బలి చేసుకున్నామే అనే సందర్భాన్ని బాధపడుతూ ఆ రోమా సైనికులు ఒక అతను శతాధిపతి అంటే 100 మందికి నాయకుడుగా ఉన్న ఒక రోమా సైన్యాధికారి క్రీస్తుని దేవుడిగా అంగీకరించాడు. ఆయన కొట్టినందుకు పశ్చాత్తాపడ్డాడు. తర్వాత మారుమనసు పొంది ఉండవచ్చు, సువార్త సేవ కూడా చేసి ఉండొచ్చు. కాబట్టి తనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు అని చెప్పిన మాట జకరియా ప్రవచించిన ప్రవచనం నెరవేరిందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య చనిపోయిన వెంటనే పిలాతు ఆజ్ఞ ప్రకారము శిలువ మీద ఐఎన్ఆర్ఐ టేబుల్ పెట్టడం జరిగింది. ఈ ఐఎన్ఆర్ఐ ఉద్దేశం, పిలాతు గారి ఉద్దేశం ఏంటంటే ఈయన యూదుల రాజు యేసుక్రీస్తు అని ఉద్దేశం. కానీ యూదులు దానికి ఒప్పుకోవాలా. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే యూదుల రాజు అని చెప్పుకుంటాడో వాడికి ఈ గతి పట్టిద్ది అంటే అపహాస్యంగా చెప్దామని యూదులు భావించారు. వీళ్ళు ఆ సంగతి తెలుసుకుని పిలాతు చక్రవర్తి దగ్గరికి పోయి, రాజా నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి, ఎలా వద్దు అని అడిగారు. కానీ పిలాతు దానికి ఒప్పుకోవాలా. నేను చేసిందేదో చేశాను అని దానికి మార్చడానికి ఒప్పుకోవాలా. అక్కడ ఉన్న ఐఎన్ఆర్ఐ విషయాలు ఒకసారి మనము దాని ఫుల్ ఫామ్ ఏంటో మనం నేర్చుకుందాం. ఐఎన్ఆర్ఐ, ఐ అంటే ఈసెస్, ఎన్ అంటే నజరేనస్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే ఇవిడోరం. ఇవి ఈ 4 ఐఎన్ఆర్ పదాలు. ఇవి హిబ్రూ భాషలోను, గ్రీకు భాషలోను, రోమన్ భాషలో కూడా రాయబడి ఉంది. అంటే హిబ్రూ భాష లోకల్ భాష, గ్రీకు వాడుక భాష, రోమన్ అధికారిక భాష. మనం రైల్వే స్టేషన్లో గమనిస్తుంటాం, ఏదైనా స్టేషన్ పేరు రాయాలంటే హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 భాషల్లో రాస్తారు. ఈ 3 కూడా లోకల్ భాష, వాడుక భాష, అధికారిక భాష. అంటే అనేక మందికి, అంటే దాదాపు మ్యాక్సిమం ప్రజలకి ఈయన యేసుక్రీస్తు అని తెలియాలని
పిలాతు గారి ఉద్దేశము. కానీ యూదులు ఈయన అపహాస్యం చేయడం కోసం ప్లాన్ చేశారు. కాబట్టి మనం గమనించవలసింది, యేసుక్రీస్తు మరణించిన కూడా విజయవంత వీరుడుగా తిరిగి లేచాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే చాలా కాలం తర్వాత ఈ 4 letters రెఫర్ టు సేక్రెట్ మోనోగ్రామ్ గా తయారయ్యని కూడా మరి చాలా మంది పండితులు చెప్పుకుంటారు. INRI ఇప్పటికీ కూడా చాలా మంది శిలువ మీద ఆ అక్షరాలు మనం చూస్తూ ఉంటాము. దీని అర్థము పిలాతు గారి ఉద్దేశంలో యేసుక్రీస్తు యూదుల రాజు, కానీ యూదుల ఉద్దేశంలో యూదుల రాజు అని చెప్పుకున్న యేసుక్రీస్తు ఈ విధంగా శిలువ మరణం భరించాడని చెప్పేసి అపహాస్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ 4 ఇన్సిడెంట్స్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, పాత నిబంధన కాలం నుండి కొత్త నిబంధన కాలానికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. ఆచారాలు సంప్రదాయాలు మానేసి యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా అంతరంగంలో ఆయన అభిలషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అంతరంగంలో అభిలషించే విధంగా 7 మాటలు ఉంటాయి. ఈ 7 మాటలు కూడా దేవుణ్ణి అంగీకరించే విధంగా, అంతరంగంలో ఆయన యాక్సెప్ట్ చేసే విధంగా, సిద్ధాంతాలు కాదు కానీ మరి సాంకేతిక వైజ్ఞానం కలిగి ఉండాలని చెప్పేసి కూడా యేసయ్య మనం హెచ్చరిస్తూ మనం ముందుకు సాగుదాం. ఈరోజు సాయంత్రం నుంచి ఆ 7 మాటల ధ్యానం చేసుకుందాం. మనమందరం కూడా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇట్టి మాటల దేవుడు మన వినికిడిలో ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్.